హలో ఇండియన్ ఫుడ్ లవర్స్, ఇవాల్టి స్పెషల్ మటన్ తో చేసేదాన్ని హలీం అంటారు, చికెన్ తో చేసేదాన్ని హరీస్ అంటారు. రంజాన్ మాసంలో మాత్రమే దొరికేటటువంటి వరల్డ్ ఫేమస్ పిస్తా చికెన్ హలీం కాఫీ రెసిపీని చూపించబోతున్నాను. నేను చెప్పేటటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించండి. పర్ఫెక్ట్ పిస్తా స్టైల్ హలీం ను మీరు ఆస్వాదిస్తారు. హలీం అన్ని ముస్లిం కంట్రీస్ తో పాటు ఇండియాలో కూడా చాలా ప్రదేశాల్లో చేస్తారు, కానీ హైదరాబాద్ పిస్తా హలీం సంథింగ్ స్పెషల్. లెట్ స్టార్ట్. ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులోనికి అరకప్పు గోధుమ రవ్వ, 2 టేబుల్ స్పూన్ల బాస్మతి బియ్యం, 2 టేబుల్ స్పూన్ల ఎర్రపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఓట్స్, ఓ టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసి బాగా కడిగి నీళ్లు పోసి కనీసం 4-5 గంటల పాటు నానబెట్టండి. అప్పుడు పెసరపప్పు శనగపప్పు మెత్తగా ఉడికి హలీంకి మంచి టెక్స్చర్నిస్తుంది. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించండి. అందులోనికి 5-6 ఇలాచీలు, 4-5 లవంగాలు, ఓ నల్ల యాలుక, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఓ టేబుల్ స్పూన్ బండ పువ్వు, 10-15 నల్ల మిరియాలు, 10-15 తోక మిరియాలు, ఓ టేబుల్ స్పూన్ సాహీ జీరా వేసి ఓ పొంగు రానివ్వండి. ఓ పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు వేసి మీడియం ఫ్లేమ్ మీద మెత్తబడనివ్వండి. ఇప్పుడు ఇందులోనికి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి. 30 నిమిషాల పాటు ఉప్పు వేసి నీళ్లలో నానబెట్టినటువంటి చికెన్ అరకిలో తీసుకోండి. ఈ చికెన్ని 3-4 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ కుక్ చేసుకోండి. ఇంకా ఇందులోనే 6-7 పచ్చిమిర్చి చీలికలు, ఓ స్పూన్ గరం మసాలా, ఓ టీ స్పూన్ ధనియాల పొడి, ఓ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఓ టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చికెన్ని మరో 7-8 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేయండి. ఆ తర్వాత అరకప్పు చిక్కని మీగడ పెరుగు గెలకొట్టి చికెన్లో వేసుకోండి. ఇంకా ఇందులోనే కొద్దిగా పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు వేసి పెరుగు చికెన్లో కలిసిపోయేంత వరకు బాగా కలపండి. ఆ తర్వాత ఇందులోనే 1/2 లీటర్ వేడి నీళ్లు పోసి కలిపి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ రానివ్వండి. చికెన్ ఉడికేలోగా అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నెలో మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి పప్పులు వేసి 1.5 లీటర్ల నీళ్లు పోసి 30 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా మెత్తగా పప్పులు ఉడికాక పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి. ఎంత మెత్తగా మ్యాష్ చేస్తే అంత బాగా హలీం టెక్స్చర్ వస్తుంది. హలీంలో ఏ పప్పులు వేశారు అన్నది తెలియనంత మెత్తగా పేస్ట్ అయిపోవాలి. అప్పుడు కుక్కర్ మూత తీసి చూడండి, పీసెస్ చేత్తో పట్టుకుంటే నలిగిపోవాలి. ఈ స్టేజ్లో చికెన్ పీసెస్ నుంచి బోన్స్ సపరేట్ చేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఆయిల్ తీసి పక్కన ఉంచుకోండి, ఎందుకంటే సర్వ్ చేసేటప్పుడు పైన వేస్తే టెక్స్చర్ అండ్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత ఇలా మెత్తగా పేస్టులా అయిపోవాలి. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న పప్పులో మ్యాష్ చేసుకున్న చికెన్ వేసి మెత్తగా కలుపుతూ మ్యాష్ చేసుకోండి. నిదానంగా కలుపుతూ చిక్కబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. పప్పుకి చికెన్ ఫ్లేవర్స్ బాగా పడుతుంది. ఇలా బాగా కలిశాక ఓ గుప్పెడు పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, 5-6 పచ్చిమిర్చి చీలికలు, రుచికి సరిపడా సాల్ట్, 450 ml హీట్ వాటర్ పోసి పూర్తిగా మిక్స్ అయిపోయే విధంగా కలుపుకోండి. హలీం బాగా ఉడుకు పట్టాక ప్రతి 2 నిమిషాలకోసారి ఖచ్చితంగా అడుగు నుండి కలుపుతూ చిక్కబడనివ్వండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఆ తర్వాత అరకప్పు నెయ్యి వేసి నిదానంగా సన్నటి సెగ మీద మరో 5-6 నిమిషాలు పైన చిక్కబడనివ్వండి. ఆ తర్వాత మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో దింపేయండి. అంతేనండి, రంజాన్ మాసంలో మాత్రమే దొరికేటటువంటి వరల్డ్ ఫేమస్ పిస్తా చికెన్ హలీం రెసిపీ రెడీ అయిపోయినట్లే. డెఫినెట్గా అందరికీ నచ్చేస్తుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.